గట్కేసర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్య రాజేష్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నారపల్లి మెయిన్ రోడ్డుపై నిర్మించిన 4 షట్టర్లు కుటుంబ సభ్యులైన ఎన్. విజయ, ఎన్. వరలక్ష్మి మరియు ఎన్. సుందరాచారి పరస్పర అంగీకారంతో 2001 సంవత్సరంలో 4 షట్టర్లు నిర్మించుకున్నారు. అప్పటి నుండి అనగా గత 25 సంవత్సరాలుగా ఈ దుకాణాలను అద్దెకు ఇచ్చి జీవనోపాధి పొందుతున్నారు. పైన పేర్కొన్న 4 దుకాణాలకు సంబంధించిన కరెంటు బిల్లులు, ఆస్తి పన్ను క్రమం తప్పకుండా ఇప్పటి వరకు పోచారం మున్సిపాలిటీలో చెల్లిస్తున్నారు. మల్లుల అభిషేక్ సన్ ఆఫ్ మల్లుల వైకుంఠరావు అప్పయ్య మరణించిన తర్వాత అతని రెండవ కుమారుడైన గాంధీబాబు నుండి వీలునామా ఉపయోగించి ప్రస్తుతం ఉన్న 4 షట్టర్లను ఖాళీ భూమిగా చూపిస్తూ నకిలీ ఫొటోస్ ఉపయోగించి రెవెన్యూ అధికారులను మోగరించి ఉద్దేశపూర్వకంగా వేరాసపూరితంగా బాధితులైన ఎం. విజయ, ఎన్. మహాలక్ష్మి, ఎన్. సుందరాచారి పేర్లపైన రిజిస్టర్ అయిన ఫ్లాట్లకు ఏజీపీఏ డాక్యుమెంట్ నంబరు 2857/2019 18 2858/2018 పొందినారు. నారపల్లి వరంగల్ హైవే పైన ఉన్న సర్వే నంబరు 11/14/8/16 నుండి 20లోని ఫ్లాట్ నంబర్ మోసపూరితంగా కిరాయికి ఉంటానని చెప్పి సదర్ వ్యక్తితో అగ్రిమెంట్ చేయించుకుని ప్రస్తుతం ఇది మీ పేరు మీద లేదు, ఇది నాది అని బార్ కౌన్సిల్ అసోసియేషన్ నంబర్ మల్లుల అభిషేక్ లాయర్ మోసపూరితంగా బాధితుల పేర్లపైన ఉన్న రిజిస్టర్ అయిన ఫ్లాట్లను ఖాళీ స్థలంగా చూపిస్తూ పోచారం మున్సిపాలిటీ రికార్డులలో ఫోర్జరీ చేసి తన పేరుతో నమోదు చేయాలని, హౌస్ నంబర్ తన పేరుతో కేటాయించాలని తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తెలంగాణ హైకోర్టు సూచన మేరకు పోచారం మున్సిపాలిటీ కమిషనర్కు ఆదేశాలు జారీ చేయడంతో 4 దుకాణాలు నిర్మించి ఉన్నాయి, వాటిలో వ్యాపారాలు కొనసాగుతున్నాయి అని ప్రస్తుత యజమానులు క్రమం తప్పకుండా ఆస్తి పన్నులు చెల్లిస్తున్నారని ధృవీకరించుకున్న పిదప మల్లుల అభిషేక్ యొక్క మున్సిపల్ ప్రాపర్టీ రికార్డ్ సవరణ మరియు హౌస్ నెంబర్ కేటాయింపు అప్లికేషన్ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మల్లుల అభిషేక్ పైన పేర్కొన్న ఫ్లాట్లకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ల కొరకు అసిస్టెంట్ ఇంజనీర్ హబ్సీగూడ సర్కిల్ వారికి అప్లికేషన్ పెట్టడం జరిగింది. అఫీషియల్స్ ఎంక్వైరీలో సైట్ అప్లికేషన్ సరిగా లేనందున మల్లుల అభిషేక్ అతని అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. సంబంధిత ఫ్లాట్‌కి ఆల్రెడీ బాధితుల పేర్ల మీద ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది మరియు ప్రతి నెల బిల్లులు చెల్లించడం జరుగుతుంది. కావున ఇట్టి షట్టర్ల పైన ఇలాంటి యజమానులు మాకు న్యాయం జరగాలని స్థానిక కాంగ్రెస్ నాయకులను ఆశ్రయించినారు. వారికి మేము అండగా ఉంటామని కాంగ్రెస్ నాయకులు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు తుంగతుర్తి రవి నాయకులు, పల్లె బాబురావు, మెట్టు గణేష్, ఎర్రరాజు, ఔషాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు సల్మాన్, కీసరగుట్ట దేవస్థానం చైర్మన్ డైరెక్టర్ శ్యామల అమర్, సహకార బ్యాంకు డైరెక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి, పోచారం గ్రామ శాఖ అధ్యక్షులు నరేష్ గౌడ్, నారపల్లి మాజీ సర్పంచ్ రాజేష్తో పాటు గ్రామస్తులందరూ వీరికి అండగా ఉండి ఫ్లాట్లను వారికి ఇప్పించుటకు సహకరిస్తామని బార్ కౌన్సిల్ అసోసియేషన్ నుండి డిస్మిస్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆ రోజు 2088 1988లో విజయలక్ష్మి వరలక్ష్మి అనే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. అప్పటి నుండి వీళ్ళు కబ్జాలు ఉన్నారు. వీళ్ళు గ్రామ పంచాయతీలో పర్మిషన్ తీసుకొని ఇల్లు కూడా కట్టుకున్నారు. ఇల్లు కట్టి ట్యాక్సీలు ఉన్నాయి, వీళ్ళకు కరెంట్ బిల్లు ఉన్నాయి. ఇవన్నీ ఉండగా కూడా దౌర్జన్యంగా మొన్న ఈ మధ్యనే అప్పయ్య గారి కొడుకు గాంధీ అంట, ఆ గాంధీ వాళ్ళకు వీర్నామా చేసిండని చెప్పేసి డూప్లికేట్ వీర్నామా తయారు చేసుకొని ఆ డూప్లికేట్ వీర్నామా తోటి ఒక అడ్వకేట్కు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ అడ్వకేట్ ఇప్పుడు కబ్జాలు ఉన్నాడు. ఇక్కడ ఉన్నది దాని మీద కబ్జాలు ఉన్నాడు. అది సరైన పద్ధతి కాదు. అడ్వకేట్లు ఎవరికైనా గరీబ్ వాళ్ళకు న్యాయం చేయాలి, ఏదైనా ప్రాబ్లం అయిందని చెప్పేసి అంటే వాళ్ళకు న్యాయ వ్యవస్థలో న్యాయం చేసేటట్టు ఉండాలి. కానీ అడ్వకేట్లే ఈ దౌర్జన్యానికి మోసం చేస్తున్నారంటే చాలా దౌర్భాగ్యము. ఇలాంటి చర్యలు అడ్వకేట్లు చేయొద్దు. నేను చెప్తున్నా, ప్రజాపాలనలో మా రేవంత్ రెడ్డి అన్న చెప్పింది, ఎవరికైనా గరీబ్ వాళ్ళకు అన్యాయం అయితే అక్కడ నిలబడి మీరు కరెక్ట్ చేయండి అని అంటే మేము 10 రోజుల నుండి ఇవన్నీ పేపర్లు స్టడీ చేసి 10 రోజుల నుండి స్టడీ చేసిన తర్వాత మాకు ఇక్కడ కరెక్ట్ న్యాయం అనిపించింది. అడ్వకేట్ ఎవరైనా కానీ బార్ అసోసియేషన్ నుండి ఆయన తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణలో జరిగిన సాయించం ఈ పోచారం మున్సిపాలిటీలో ఇలాంటి కబ్జాదారులు ఎక్కడ ఎంటర్ అయినా బిడ్డ మరి
ఈ యొక్క కబ్జాదారులకు మాత్రం ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నా. మీరు ఇంతకుముందు కూడా ఆ పార్టీని బదనాం చేసి ఏకశిలో కూడా ఇలాంటివి జరిగినాయి. కబ్జాదారులకు ఇంకోటి చెప్తున్నా, మీ కోర్టు ఉంది, మీ డాక్యుమెంట్ కరెక్ట్ అయితే మీరు కోర్టుకు వెళ్ళండి. కానీ మీరు ఇలాంటి పేదల మీద ఇలాంటి మీరు గుండాలను తీసుకొచ్చి బెదిరించి ఇవన్నీ చేస్తామంటే బాగుండదని కూడా మీకు ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నా. సంఘాలు పెట్టుకుంటారు కదా, ఆ సంఘ బలం చెప్తున్నా, వీళ్ళు ఇమీడియట్ సస్పెండ్ చేయమని చెప్తున్నా. లేకుంటే అందరిని అనాల్సి వస్తుంది. కోర్టు మీద అమర నిరాహార దీక్ష చేస్తాం, కోర్టు మీద ధర్నా చేస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మేము బార్ కౌన్సిల్ వాళ్ళు ఏమని చెప్తున్నారు, మేము బార్ కౌన్సిల్ అందులో గ్రూప్లలో పెడతారు, అందులో లాయర్లో చెప్తున్నారు వాడు దొంగ, వికెట్ చేయాలని కూడా వారికి కూడా మీరు తెలిసి తెలియక ఏమైనా తప్పు చేస్తే మీరు కూడా ఎన్ని దాదాగిరి చేసిరో, ఎన్ని ఇళ్లలో ఉండి అన్ని తీసుకున్నాం, మా దగ్గర అంతా ఉంది, మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో, ఈ అభిషేక్ అనేటోడు ఎసంటోడు అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఇలాంటి చిల్లరేషాలు మానుకోమని కూడా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా. కొన్న ఇప్పుడు కాదు 10 సంవత్సరాలు ఏం చేస్తాయి. మొన్న వచ్చింది నోటీస్. మీకు అమ్మిన వాళ్ళు ఎవరు? అప్పయ్య కాదు, నేను బాలయ్య, మాకు అమ్మింది బాలయ్య. బాలయ్య కానీ మేము బాల సత్యనారాయణ మాకు ఇప్పించింది సార్. అయితే 14 సంవత్సరాలు అది ఇది కట్టించి 15 కట్టించిన విడిచిపెట్టిన ఆ సార్ బొమ్మటే అంతే. మాదేం లేదు దీని మీద, కష్టం చేసినాం దీని మీద. ఫలితమైంది మాకు, ఇంతో అంతో ఫలితమైంది. నేను ఊళ్ళేది అమ్మకొచ్చి అది కొన్న నేను కొన్నాక ఇప్పుడు నాకు నోటీస్ వస్తే నా కొడుకే చనిపోయింది, మేము బతికేది, నా కోడలు ఉన్నది, నా మనోడు ఉన్నాడు, కష్టంగా బతుకుతాను మేము. మాకు నోటీసు పంపించారు సార్. ఎవరు పంపించారు నోటీస్ మీకు? ఎవరు పంపించారో దాని మీద పేపర్ మీద ఉన్న నాకు చదువు అయితే రాదు, వీళ్ళే లాయరే పంపించారు. కోర్టు ద్వారా వచ్చింది మాకు, ఎవరు పంపించారో సార్ మాకు తెలియదు. అట్లా అది న్యాయమా అన్యాయమో మీరు చెప్పండి. ఆ నోటీసు కూడా ఉన్నది నాకు అక్కడ ఉన్నది సార్, ఉన్నది తీసుకురాలి ఉన్నది నోటీస్ ఉన్నది. అయితే మాకు కోర్టుకు రమ్మంటే మేము మీకు దగ్గరని అడిగి కోర్టుకు మీరు ఎట్టబోతే ఆడోళ్ళు నా కొడుకు పేరు మీద నుంచి చేయలే, నా కోడలు ఉంది, నా మనోడు కోడలు కొడుకు వాళ్ళు ఏమొస్తారు, మేము మా పేరు మీద లేదు కదా, మేము పోలేదు సార్.